హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎం బ్లాగ్స్ అండ్ మెమరీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మేము ఎక్కడికైతే వచ్చామంటే హ్యూస్టన్లో నాసాకి అయితే వచ్చాము. ఇప్పుడు నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో నాతో పాటు మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో లోపలంతా. చూద్దాం రండి. ఇంక ఈ ప్లేస్కి వచ్చేసాము కదా, ఇంకా పార్కింగ్ తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా బ్యాక్గ్రౌండ్, అక్కడైతే టికెట్స్ తీసుకోవాలి. సో నెక్స్ట్ అయితే మేము లోపలికైతే వచ్చేసాం. మేమైతే ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాం కాబట్టి మేము అంత వెయిట్ చేయలేదు. సో మా స్లాట్ 9:30కి. సో ముందే ఉన్నాం మేము ఇక్కడ, లేదంటే కొన్ని అయితే మిస్ అయిపోతామని చెప్పారు. సో అందుకనే ఫాస్ట్గా అయితే ఇక్కడికి వచ్చేసాం మేము అందరం కలిసి. ఇదేంటంటే వర్చువల్ రియాలిటీ మిషన్స్ అని 2 ఉంటాయి ఈ ప్లేస్లో. సో మేమైతే ఫస్ట్ వన్ ఎక్కుతున్నాం. ఇక్కడైతే టికెట్ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. సో లోపల ఎలా ఉంటుందంటే, లోపలికైతే వచ్చేసాం కదా. సో లోపల ఎలా ఉంటుందంటే, ఒక స్క్రీన్ ముందు కూర్చుంటాం, అక్కడైతే షో అయితే వేస్తారు. సో మనకి అది షేక్ అవుతూ ఉంటుంది. ఆ వర్చువల్ రియాలిటీగా అనిపించాలంటే షేక్ అవుతూ ఉంటుంది. సో అది ఫీల్ వస్తుంది అన్నమాట, మనమే వెళ్తున్నట్టు ఫీల్ వస్తుంది. ఓకే అనిపించింది నాకు ఇక్కడైతే. ఇదైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే వేరే వర్చువల్ మిషన్ కూడా ఉంది. సో అదైతే క్యూలో అయితే ఉండాలి. ఇప్పుడైతే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం సెకండ్ దానికి. ఇది ఇంకొక వర్చువల్ మిషన్. ఫస్ట్ అయితే లక్కీ అండ్ ప్రణయ్ అయితే వెళ్ళారు, ఎందుకంటే మాకు టైం అవుతుంది, ఇక్కడ 1/2 అవర్ నుంచి క్యూలో ఉన్నాము. సో అందుకే ఇంకా ప్లేస్ ఉందని చెప్పేసి ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ అయితే మేము కూడా వెళ్తున్నాం. ఇంకా వీళ్ళదైతే ఎండింగ్కి వచ్చేసింది. నెక్స్ట్ అయితే మాది. సో మాదైతే స్టార్ట్ అవుతుంది. సో నేను రామ్ అయితే ఉన్నాం, ఎందుకంటే 2 చైర్స్ అయితే పని చేయట్లేదు. సో అందుకని మేమిద్దరమే ఉన్నాము ఇక్కడ. ఫస్ట్ వెళ్ళాం కదా, అదంతా ఓకే కానీ ఇదైతే అసలు రియాలిటీ అసలు ఎలా ఉంటుంది స్పేస్లో అనేది మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఆ ప్లేస్లో కూర్చున్నా కదా. సో నాకు తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందని. సో ఇంకా సైంటిస్ట్ అవన్నీ కనిపిస్తున్నారు లోపలంతా ఎలా ఉంటుందని. ఫుల్గా చాలా అయితే బాగుంది. సో మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే ఈ మస్ట్ అండ్ షుడ్గా ఇదైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. విజువల్గా రియాలిటీగా చాలా కనిపించింది నాకైతే. ఇక్కడ షేక్ అండ్ ఇస్తున్నా కదా, నాకు అక్కడ సైంటిస్ట్ కనిపిస్తున్నారు. సో అందుకే వాళ్ళకి హెల్లో అని చెప్తున్నాను నేను. సో నాకైతే బాగా నచ్చింది. సో అందుకే నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్లో అయితే. ఇంక ఇది అయిపోయింది కదా, ఇంకా ఫుల్ ఆకలి వేసింది. సో నెక్స్ట్ అందుకనే మేము ఇంకా ఫుడ్ ల్యాబ్కి అయితే వెళ్ళాము. అండ్ ఆల్సో ఇక్కడ గిఫ్ట్ స్టేషన్ కూడా ఉంది. ఇంకా అది బయట నుంచి చూసేసి ఇంకైతే ఫుడ్ ల్యాబ్కి అయితే వచ్చేసాం లోపలికి. సో లోపలైతే ఇంకొంచెం ఫుడ్ తినేసి ఇంకా నెక్స్ట్ అయితే చాలా చూడాల్సినవి ఉన్నాయని చెప్పి అక్కడైతే అనుకున్నాం ఏమేమి చూడాలి అని చెప్పి. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడికైతే వెళ్తున్నాం. ఇంకా అన్నీ చూస్తుంటే మాకైతే పజిల్ గేమ్ కనిపించింది. ఇంకా మాతో పాటు వచ్చిన కిడ్స్ కూడా ఆడుతున్నారు. సో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మాకు టఫ్ కావాలి అని అడుగుతున్నారు. సో అవి తీసుకొని ఇంకా ఆడుతున్నారు. అండ్ నేను రామ్ అయితే స్టార్ట్ చేశాము. సో నాకు కూడా చాలా నచ్చింది. సో నేనైతే ఇంకా ఆడేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వేరే చూడడానికి అయితే వచ్చేసాము. అండ్ మా వాళ్ళైతే ఇక్కడ ఏదో ఉందని ట్రై చేస్తున్నారు. ఇంకా ట్రై చేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఇంకా నెక్స్ట్కి అయితే వెళ్తున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే ట్రైనింగ్ ఫెసిలిటీ టూర్కి అయితే వెళ్తున్నాం. Where the tram is parked, that is where you will line up when you're ready to leave. ఇప్పుడైతే రాకెట్ పార్క్ అయితే వచ్చేసాం కదా. సో ఇదేంటంటే టెస్టర్, అండ్ దీని ముందున రాకెట్ ఇంజన్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళిన రోజైతే చాలా క్రౌడ్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ అని చాలా తీసుకుంటున్నారు. అసలు ప్లేస్ కూడా లేదు. అండ్ ఇక్కడైతే వీడియోస్ అని తీసుకొని నెక్స్ట్ అయితే ఇంకా రాకెట్కి అయితే వచ్చేసాము. ఇదేంటంటే 1960sలో ఉండే రాకెట్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ పెట్టారు. మేబీ అంతా రీమోడలింగ్ చేసి పెట్టారనుకుంటా. సో అందుకే నీట్గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్ కూడా ఉన్నాయి, 1, 2, 3 అట్లా డిఫరెంట్ ఫైనల్ స్టేజ్ చాలా అలా కూడా ఉన్నది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ ఎక్కితే లోపల ఏముందో కనిపిస్తుంది. ఇంక ఇది చూస్తున్నా, ఇక్కడైతే ఎంటీగా ఉంది ఈ ప్లేస్ అంతా.
అండ్ ఇక్కడ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే మనకి మంచిగా అర్థమయ్యేది. అండ్ కిడ్స్ చాలా వచ్చారు కదా, అండ్ వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమయ్యేది. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇంకా అందరూ చూసుకుంటే ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇదైతే ఫైనల్ స్టేజ్. ఇంక ఇక్కడ చూసిన తర్వాత ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము. కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంక ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోయాం. మేమైతే ఫొటోస్ చూసి ఇంకా నెక్స్ట్ వైపు అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ బ్యానర్స్ ఉన్నాయి. సో ఏ ఏ ఇయర్లో ఏమేమి జరిగిందో అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఈ ప్లేస్లో. ఎప్పుడు ఫెయిల్ అయ్యింది, ఎప్పుడు సక్సెస్ఫుల్ అయ్యింది అని అన్ని డీటెయిల్స్ ఈ ప్లేస్లో అయితే ఈ బ్యానర్స్లో అన్ని డీటెయిల్గా ఉన్నాయి ఇక్కడ. Living life every day, late at night, not okay, all I want, and I pray. ఇంక ఈ ప్లేస్ అంతా చూసేసాం కదా. ఈ రాకెట్ బ్యాక్ సైడ్ ఇవి ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ చూపిస్తున్నా. సో ఇంక అంతా చూసేసాం కదా, ఇంకా బయటకి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇంకా. అండ్ ఇప్పుడైతే వేరే ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇవి ఏంటంటే సైంటిస్ట్ అక్కడ స్పేస్లో ఏమేమి వేసుకున్నారు అండ్ వాళ్ళ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. Living life every day, late at night, not okay, all I want. అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా షర్ట్ అవన్నీ అప్పుడువన్నీ ఇక్కడ పెట్టేసి చూపిస్తున్నారు మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నా కదా చైర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చైర్ వాళ్ళు కూర్చునే చైర్స్ ఎట్లా ఉంటుందని చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళ మొత్తం టోటల్ డ్రెస్ ఎలా ఉంటుందని చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇదైతే స్కై ల్యాబ్ చాలా బాగుంటుంది. ఏంటంటే మన స్పేస్లో అయితే మనకు గ్రావిటీ ఉండదు కదా, సో అలా విజువలైజేషన్ ఎలా ఉంటుందని డైరెక్ట్గా మనకు చూపిస్తున్నారు ఈ ప్లేస్లో. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ అయితే భయం వేసింది ఎవరు తిరుగుతున్నారు అని. సో ఇదేంటంటే వాళ్ళు ఎలా ఉంటారు ఆ ప్లేస్లో, అన్ని డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ వాష్రూమ్ వాళ్ళ కిచెన్ అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ అంతా చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్ అంతా చూడడానికి. అండ్ ఇక్కడ థియేటర్ రూమ్ కూడా ఉంది. ఈ థియేటర్ రూమ్లో ఏంటంటే స్పేస్ సెంటర్ ఎంత ఉంది, ఎన్ని ఎకర్స్లో ఉందని మొత్తం టోటల్గా స్క్రీన్లో అయితే చూపిస్తారు. నెక్స్ట్ ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ అయితే అయిపోయింది. చూసేసరికి సడన్గా నాకైతే చాలా నచ్చింది. బుక్స్లో చూడడం తప్పించి రియల్గా ఇలా వచ్చి చూడడం అయితే చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చెప్పలేను మాటల్లో. నాకు ఇది చూసేసరికి చాలా నచ్చింది కాబట్టి ఇంక వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తెగ తీసుకున్నాను ఇక్కడైతే. అండ్ ఇది చూసిన తర్వాత ఇంక నెక్స్ట్ అయితే టచ్ ద మూన్కి అయితే వెళ్ళాము. ఇది మూన్ టచ్నట్టు ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని నెక్స్ట్ అయితే ఇంక మూవ్ అయిపోయాయి ఈ ప్లేస్ నుంచి. ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తాం. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మాకైతే ఇది కనిపించింది రాక్. సో ఈ రాక్ ఏంటంటే స్పేస్ నుంచి డైరెక్ట్గా ఎర్త్ మీద పడింది. అంటే ఇంకా టచ్ చేసి కూడా చూసాం, నార్మల్గానే అనిపించింది. నార్మల్ మనకి రాయల్ ఎలా కనిపిస్తే అట్లానే ఉంది. సో నెక్స్ట్ ఇదంతా మొత్తం టోటల్ వ్యూ అంతా మొత్తం స్పేస్ సెంటర్ టోటల్గా వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకేమేమైతే చూడాలి, ఇంకేం చూడలేదు అవన్నీ అయితే కవర్ చేస్తున్నాము. ఇదేదో ఇక్కడ ఉంది, ఇదైతే చూడడానికి అయితే వెళ్తున్నాను నేను. సో లోపలంతా ఇలా ఉంది. ఇంకా దీని తర్వాత మెయిన్ది అయితే ఉంది, మిషన్ కంట్రోల్ రూమ్కి అయితే వెళ్ళాలి. సో అదేంటంటే 4 o'clock స్లాట్ అయితే ఉంది. సో లక్కీగా మాకు దొరికింది. ఇక మేమైతే ఇంకా చూడడానికి అయితే వెళ్తున్నాం. This is building 45, also known as the Project Engineering Building. The viewing room is on the 3rd floor. If you're unable to climb these stairs for any సో మాకైతే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక లేడీ, మొత్తం ఎన్ని ఎకర్స్ ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, సో వాట్ ఈజ్ వాట్ అని మొత్తం అయితే చెప్తున్నారు మాకు హిస్టరీ అంతా. అండ్ మేమైతే ఇప్పుడు మిషన్ కంట్రోల్ రూమ్కి అయితే వచ్చేసాం. ఇదంతా మిషన్ కంట్రోల్ రూమ్. అప్పటి చైర్స్ ఇవన్నీ అండ్ అప్పుడు టీవీస్, వాళ్ళు స్మోక్ చేసే సిగరెట్స్ అండ్ కప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆమె చెప్తుంది తను. అండ్ మాకైతే స్ట్రిక్ట్గా చెప్తున్నారు ఫ్లాష్ అయితే ఆన్ చేయొద్దు, ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోండి అని. Support fuel levels, altitude, and communications. On that day, my team was responsible for guiding Lunar Module Eagle. ఒక రోజు గురించి అయితే చెప్తున్నారు. ఏంటంటే ఆ రోజు ఆ మిషన్ ఎలా సక్సెస్ఫుల్ అయింది, వాళ్ళ టీం ఎలాగా సపోర్ట్ చేశారు, ఆ A to Z అంతా చెప్తున్నారు ఆ స్క్రీన్లో. అండ్ ఆల్సో అండ్ గ్రాఫ్స్ ఎలా ఉంటున్నాయి అండ్ ఆ టైమింగ్లో ఏం జరిగింది అండ్ వాళ్ళు ఫ్లైట్లో రావడం వెళ్ళడం మొత్తం అంతా చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ చూపిస్తున్నారు కదా కప్స్, సిగరెట్స్ అన్ని అప్పట్లోనివి, అవన్నీ ఇక్కడ ఇలా వదిలేశారు. ఎందుకంటే మనం చూడడానికి ఉంటుంది అని చెప్పేసి అప్పటివన్నీ చూడడానికి బాగుంటుంది. ఆ స్క్రీన్స్ వాళ్ళు యూజ్ చేసే అవన్నీ చూపిస్తున్నారు ఇక్కడ.
ఇంకా మాదే లాస్ట్ షో. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం. సో నాదేంటంటే ఒక ఫన్నీ థింగ్ అయితే జరిగింది ఆ రోజు. ఏంటంటే నా క్యాప్ పడిపోయింది వెళ్ళే దారిలో. సో నీ వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేసి క్యాప్ ఎగిరిపోయింది, ఫుల్ గాలి వచ్చేసి. సో వాళ్ళకైతే ఇన్ఫామ్ చేసాము నా క్యాప్ పడిపోయింది కొంచెం చూస్తారా అని. సో వాళ్ళైతే అయ్యా చెక్ చేసి చెప్తాము అని అయితే మాకు చెప్పారు. సో మేము వెళ్ళిపోతున్నాం కదా, క్యాప్ తర్వాత తీసుకొస్తాము, మీరు వెళ్ళిపోండి ఇందులో అని అయితే చెప్పారు మాకు. ఇంకా వెళ్ళిపోతుంటే డీర్ కనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే క్యాప్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము. క్యాప్ కలెక్ట్ చేసిన తర్వాత ఇంకైతే షటిల్ అయితే ఉంది. ఆ షటిల్ చూసేసిన తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళాలి. ఇదైతే చాలా బాగుంది బయట నుంచి, ఇంకా లోపల ఎలా ఉంటుందో తెలీదు, చూద్దాం. Living life, every day, late at night, not okay, all I want. ఇదైతే ఫైనల్ వన్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళిపోవాలి. సో బయట చూసి చాలా బాగుందని చెప్పేసి ఇంకా లోపలికి వస్తే చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ తప్పించి ఇంకేమీ లేవు. అండ్ పైకి కూడా వెళ్ళాం, పైన కూడా ఏమీ లేవు. అండ్ ఏంటంటే ఇది ఏంటంటే 2012లో ఇది పెట్టారు రియల్ వన్ ఇది. అది అనుకొని ఇంకా చూడడానికి అయితే డిసప్పాయింట్ అయిపోయాము, ఇంకా బయటకు వచ్చేసాం. సో నేనేంటంటే లోపల స్పేస్ సెంటర్లో ఏవేవైతే ఫొటోస్ తీసుకున్నానో అవన్నీ అయితే ఇక్కడ పెడుతున్నాను. సో వన్ టైం అయితే వెళ్ళొచ్చు ఈ ప్లేస్కి అయితే. సో నేనైతే ఎంజాయ్ చేశాను, ఎంజాయ్ చేయలేనేం కాదు. ఎందుకంటే రియల్ వన్ రాకెట్ చూసాను అండ్ రియల్ షటిల్ అయితే చూశాను. సో అదైతే బాగుంది. Living life, every day, late at night, not okay, all I want, and I pray, all I need are some better days. Living life, every day, late at night, not okay, all I want, and I pray, all I need are some better days. మొత్తానికి నా డే అయితే ఇలా జరిగింది. ఫుల్గా వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాను నేనైతే. అండ్ అలసిపోయాం కూడా, ఎందుకంటే ఫుల్గా నడిచాం కదా అండ్ ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోవడానికి లేదు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.